హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ వీడియో మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో సెవెంత్ పార్ట్ అండి. ఓకే, ఈ సెవెంత్ పార్ట్లో ఏంటంటే మనం తెలుసుకునేదంటే ఎంఎస్ వర్డ్లో బార్డర్ అండ్ షేడింగ్ అండి. బార్డర్ అండ్ షేడింగ్ ఆప్షన్స్. ఓకే, సో ఆల్రెడీ నేను కొద్దిగా ఇక్కడ టెక్స్ట్ ఎంటర్ చేశాను. ఓకే, ఈ టెక్స్ట్కి నేను మొత్తం సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్లో బార్డర్స్ అండ్ షేడింగ్ క్లిక్ చేశాను. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నన్లో ఉందండి. నన్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ బార్డర్ అనేది ఏమీ కనిపించదు. ఉమ్, అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే కింద బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఓకే కొట్టాను. చూసారా, ఇక్కడ బాక్స్ వచ్చింది. జూమ్ చేస్తున్నాను. సారీ, బాక్స్ వచ్చింది కదా, ఈ బాక్స్ని ఇంకా కొన్ని స్టైల్స్ బాక్సెస్ ఇక్కడ స్టైల్స్ ఉంటాయి. మళ్ళీ ఓకేనండి. చూసారా, ఇంకా కొద్ది స్టైల్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా కావాలి అనుకుంటే డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. మనకి ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. డిఫరెంట్ చాలా ఉంటాయి. చూడండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ మీకు స్క్రోలింగ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నాకు టాప్లో నాకు బార్డర్ అక్కర్లేదండి. ఓన్లీ బాటమ్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో కావాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ టాప్ తీసేస్తాను. ఓకే కొట్టాను. చూసారా, వెళ్ళిపోయింది. అంతేకాకుండా నెక్స్ట్ రైట్లో వద్దు, నాకు తీసేస్తాను. రైట్లో వెళ్ళిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్లో వద్దు, నాకు తీసేసాను. ఓన్లీ బాటంలో వచ్చింది. బాటంలో వద్దు అనుకుంటే బాటంలో కూడా తీసేయచ్చు. ఇలా మీకు కనిపిస్తూ ఉంటుందండి. ఇక్కడ కూడా కనిపిస్తుంది. టాప్ పెడుతున్నాను, టాప్ వచ్చింది. బాటం పెట్టాను, వచ్చింది. ఓకే కొట్టాను. టాప్ అండ్ బాటమ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రైట్ అండ్ లెఫ్ట్ రెండు యాడ్ చేశాను. రెండు వచ్చేసాయి. ఓకేనా, ఇది అనమాట. నెక్స్ట్ ఇక్కడనే మనకు కలర్స్ ఉంటాయండి. దీంట్లో చూడండి, కలర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కలర్ ఇచ్చాను. చూడండి, ఇక్కడ హైలైట్ అయిపోయింది. ఇందులో కూడా మీకు థిక్ కావాలా అనేది ఎంత ఎంత లైట్గా లేకపోతే డార్క్లోనో ఇట్లా ఎంత కావాలంటే కూడా మనం అంతా తీసుకోవచ్చండి. నేను కొద్దిగా చేంజ్ చేస్తాను, కొద్దిగా థిక్ పెడదాం ఇక్కడ. చూసారా, ఇలాగా ఈ కలర్ వద్దనుకుంటే వేరే కలర్ కూడా మనం ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. ఇలాగా. ఓకే, ఇది ఇక్కడ కలర్స్ మనకు కలర్ వద్దనుకుంటే ఆటోమేటిక్ పెట్టేయచ్చు. ఇక్కడ నార్మల్ కావాలంటే జస్ట్ 1 పాయింట్ అంటే ఇలా చేయొచ్చు. ఓకే, ఇది. నెక్స్ట్ షాడో ఇచ్చామనుకోండి, ఇక్కడ రైట్ సైడ్లో షాడో వస్తుంది. ఈ షాడోలో కూడా మనం ఇక్కడ తీసేయచ్చండి. కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. మళ్ళీ అక్కడ వెళ్ళిపోతుంది, షాడో పెట్టాలి. ఇలా కూడా పెడితే చూడండి వచ్చిందా షాడో, అది అనమాట. కలర్ కూడా వేసుకోవచ్చు అండి. మనం కలర్ కూడా వేసుకోవచ్చు. షాడోలో అలాగే ఉంటుంది కలర్. ఓకే, అది. నెక్స్ట్ ఇందులో డిఫరెంట్ స్టైల్స్ సేమ్ అలాగే. థిక్ కావాలంటే థిక్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ షాడో చేసిన తర్వాత మనకు 3D ఉంటుందండి. ఈ 3Dలో కూడా చూసుకోవచ్చు మనం. ఇక్కడ 3D ఉంది కదా, 3Dలో కూడా మనకు డిఫరెంట్ స్టైల్స్లో కూడా మనకు ఇక్కడ ఉంటాయి. ఓకే, 3D ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కస్టమ్ ఉంది కదా, ఈ కస్టంలో కూడా మనకు కొన్ని ఆప్షన్ ఉంటాయి. సేమ్, కొద్దిగా డిఫరెన్స్ అంత ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి ఇది బాక్స్ గండి. ఓన్లీ ఇక్కడ మాత్రమే, అంటే మనం చేసిందంతా ఇప్పుడు టెక్స్ట్కి మాత్రమే చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ టోటల్ ఈ పేజీకి మొత్తం బార్డర్ యాప్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ పేజీకి మొత్తం బార్డర్ చేసినప్పుడు స్టైల్ ఎలా ఉంటుందో చూడండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇది పేజ్ బార్డర్ అండి. ఇది వచ్చేసి టెక్స్ట్ బార్డర్స్ అండి. ఇది పేజ్ బార్డర్. బాక్స్ ఇది నార్మల్గా బాక్స్ ఇచ్చాను, చూడండి వచ్చింది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి షాడో కావాలనుకున్నాం అనుకో, షాడో కలర్ ఇచ్చుకోవచ్చు. సారీ, బార్డర్లో షాడో
ఇక్కడ కూడా మీ ఇష్టం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ వస్తాయంటే చూడండి, యాపిల్ పెట్టాను ఇక్కడ, యాపిల్ ఇచ్చేయగానే యాపిల్స్ వస్తాయి. అది కాకుండా బార్డర్ షేడింగ్లో మీకు ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ. ఇలా ఇది కావాలనుకుంటే ఇది సైజ్ తగ్గిస్తే తగ్గించుకోవచ్చు. ఇట్లా ఓకే, డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి ఇక్కడ. బోర్డర్ అండ్ షేడింగ్లో సైజ్ పెంచుకుంటే సైజ్ కూడా పెంచుకోవచ్చు అండి. ఇక్కడ కూడా కనిపిస్తుంది చూసారా, పైన వద్దనుకుంటే పైన కూడా తీసేయచ్చు. ఓన్లీ టాప్ బాటమ్ కావాలనుకుంటే అది ఇందులో కూడా ఉంటాయి, లేదంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి. ఓకే, అది నెక్స్ట్ షేడింగ్ కలర్ దీంట్లో అనమాట. ఓకే కొట్టేస్తే ఇలా వస్తుంది. ఇలా టైప్ చేయాల్సి వస్తుంది మళ్ళీ టెక్స్ట్ మనం. ఓకే, అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.